ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే విజయానికి శ్రీరామరక్ష అంటున్నారు కైకలూరు తెదేపా అభ్యర్థి జయమంగళ వెంకటరమణ. ప్రజా సమస్యలపై పోరాడకుండా వేతనాలు తీసుకున్న వైకాపా ప్రజా ప్రతినిధులు ఓటు అడిగే హక్కు కోల్పోయారని చెబుతున్నారు. కైకలూరు తనదేనంటున్న జయమంగళతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ మనతో ఉన్నారు. సార్, జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలతో మీరు ముందుకెళ్లబోతున్నారు? ప్రజల యొక్క ఆశీస్సులు. వాళ్ళు రమణ అయితే మా సేవకుడు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. బడుగు బలహీన వర్గాలని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. అదేవిధంగా ఉన్నత వర్గాల వాళ్ళు గుర్తించి వాళ్ళకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ఆలోచించి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు. వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ప్రజా విజయం. ప్రజల యొక్క ఉద్దేశం రమణ కావాలి, ఆయనే సేవకుడిని ఎంచుకోవాలనుకున్నారు. 2009లో ఎన్నుకున్నారు. రమణ అంటే అవినీతి లేనివాడు, ఎవరికి అపకారం చేయడు, ఉపకారం తప్పితే అని వాళ్ళందరూ ఆలోచించారు. కాబట్టి గెలుపు మాత్రం ప్రజా గెలుపు, ఇది ప్రజా ఉద్యమం. స్థానికంగా ఉన్న సమస్యలు, కాంటూరు సమస్య కానివ్వండి, అలాగే కొల్లేరు భూముల ఆక్రమణలు కానివ్వండి, వీటన్నిటి మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు వచ్చి ఎన్నికలకు ముందు వచ్చి మా ప్రజలు కావాలి, మా ప్రజల కష్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో అలాంటి వ్యక్తులకి మీరు ఎలాంటి పోటీ ఇవ్వదలుచుకున్నారంటే పోటీ ఏకపక్షంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారనుకుంటున్నారు? నిజంగా ఎందుకు పోటీ ఇస్తారండి? ఏం చేశారు ప్రతిపక్ష నాయకుడు? ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడే చెబుదాం, అక్కడ దాకా ఎందుకు? ఈ రోజు ఎక్కడ ద్వారా సాగునీరు లేకపోయినా కొల్లేరు ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు కొల్లేరు గురించి ఒక్క మాట మాట్లాడు. కొల్లేరులో ఎస్సీలు ఉన్నారండి, అత్యధికంగా బీసీలు ఉన్నారండి, ఉన్నత వర్గాల్లో కొద్దిమంది ఉన్నారు. పేదవాళ్ళు జిరాయితీ భూములు డీఫార్మ్ పట్టాలండి చక్కగా పేదవాళ్ళకి ఇచ్చారు. అరెకరం దగ్గర అవన్నీ రాజశేఖర రెడ్డి కర్కశంగా ఎస్సీల భూములు కర్కశంగా బాంబులు పెట్టి బెదిరించి నాశనం చేశాడు 2006లో. దానికి ప్రత్యేకంగా 2009లో కసి తీర్చుకున్నారు. మా బిడ్డ అసెంబ్లీలో ఉండాలని ముద్ద కూడగట్టి వాళ్ళ రోజు పూట కూలి మనకి విరాళంగా ఇచ్చి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. కొల్లేరు ప్రజల కోసం, రైతాంగం కోసం 2009 నుంచి పోరాడాం. మళ్ళీ ఇప్పుడు 2019లో ప్రజల తరపున నిలబెడతాను. అధికారం వస్తే అందరికీ అధికారులు నొప్పించి, అధికార పార్టీ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు నొప్పించి వాళ్ళందరికీ న్యాయం చేసి పెడతాను. రైతాంగానికి, శివారు ప్రాంతాలకి నీళ్ళు ఇప్పిస్తాను. మహిళామ తల్లులకి అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్ష నేత అన్నారు, ప్రజల్లో లేరండి. ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, ఏ రోజైనా నీళ్ళు అందలేదని ధర్నా చేశాడా? ఎప్పుడైనా అమర నిరాదీక్ష చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేయలేదని చేశాడా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మీ గెలుపుకి అవి బాటలు వేస్తాయి అనుకోవచ్చంటారా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద తండ్రిలాగా, పెద్ద అన్నలాగా, ఎవరైనా 16,000 కోట్ల అప్పుల్లో ఉంటే అప్పుల బాధ తెలియకుండా సంక్షేమ పథకాలు 200 నుంచి 2,000, రైతు రుణమాఫీ, అదేవిధంగా కరెంటు 24 గంటలు, ఆక్వా రైతులు, చేపల రైతులకి 6 రూపాయల నుంచి 2 రూపాయల కరెంటు, ఇదే విధంగా డ్వాక్రా తల్లికి మళ్ళీ పసుపు కుంకుమ కింద, అదేవిధంగా పెళ్లి కానుక, చంద్రన్న బీమా, ఇలా పోలవరం, పట్టుసీమ, ఇవన్నీ చూసిన తర్వాత రాజధాని చూస్తే 33,000 ఎకరాలు మా బిడ్డల భవిష్యత్తు కనపడుతుంది. ఉద్యోగాలు మన దగ్గరే ఉంటాయి అమరావతిలోని. కనుక ఇటువంటి విజన్ ఉన్న నాయకుడు కావాలి అని అందరూ కలిపి దాని కింద పనిచేయడానికి సరైన నిబద్ధత గల నాయకుడు జయమంగళ వెంకటరమణ, చంద్రబాబు నాయుడు గారు సరైన జోడి అని చెప్పి మాగంటి బాబు గారికి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అభివృద్ధి, మా సేవ, ప్రజలు చేసే సేవ ఖచ్చితంగా గెలిపిస్తుంది. వాళ్ళు ఆశీర్వదిస్తారు ప్రజలందరూ కూడా. మొత్తం మీద ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి కైకలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి ప్రతిపక్ష నేతలకి ఎలాంటి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ తన గెలుపు తథ్యం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని జయమంగళ వెంకటరమణ చెప్తున్నారు. కెమెరామెన్ ఏఎన్ఆర్తో జయశంకర్, ఈటీవీ న్యూస్, కైకలూరు.